అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ మరియు మా మండల ఫోరం సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 3 విషయాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, మా జిల్లా ఫోరం కమిటీ ఆల్రెడీ మేము 6 నెలల కిందట వేసుకోవడం జరిగింది. దాంట్లో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా మేము మీటింగ్ పెట్టుకొని చేసుకోవడం జరిగింది. మొన్న 4 రోజుల నుంచి ఒక మోర్తాడ్ సర్పంచ్ వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ఫోరం ప్రెసిడెంట్ ఏకగ్రీవమైనని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మేము జిల్లా ఫోరం అందరం తరఫున ఖండిస్తున్నాం. సర్పంచుల సమస్యల మీద మేము పోరాడడానికి మేము ఈ కమిటీ ప్రతి సర్పంచులు ప్రతిసారి వేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మేము గత 6 నెలల నుంచి మేము వేసుకొని అందరికి సాధక బాధకాలు, కష్ట సుఖాలను కూడా మేము పాల్పంచుకుంటూ మేము ఏ చిన్న సమస్యలు వచ్చినా మేము పరిష్కరిస్తూ మేము హైదరాబాద్ లెవెల్లో కూడా కమిషనర్ గారితో మా సర్పంచుల సమస్యలను కూడా మా జిల్లా ఫోరం తరఫున మేము సమస్యలు పోరాడడం జరుగుతుంది. దీంట్లో సర్పంచులను విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒకటి పన్నాగంగా కనిపిస్తుంది. దయచేసి ఏ సర్పంచ్ అయినా సరే కష్ట సుఖాలు 5 సంవత్సరాలు కలిసి ఉంటాం కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు మంచిగా పోయినసారి సర్పంచుల ఫోరం ఉండే వాళ్ళు ఏకగ్రీవంగా చేసింది, అది నడిచింది కంటిన్యూషన్. ఇది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి మండలానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ సర్పంచులు ఉన్నారు. మేమందరం కూడా ఒకటే తెలుసుకున్నాం. 5 సంవత్సరాలు మేము కష్ట సుఖాలు ఎవరైతే సర్పంచులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటాం. ఆ సమస్యలు ఏమొచ్చినా కూడా మేము తీర్చడానికి మేము ముందుంటాం. కానీ ఎవరో ఎక్కడ వచ్చారా అని చెప్పేసి మేము ఫోరం అధ్యక్షులమని చెప్పుకోవడం మేము అందరం జిల్లా ఫోరం తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ఇట్లాంటి మంచివి కావు. ఎందుకంటే ఏమైనా కష్టాలు ఉంటే వేసుకోవాలా. దీంట్లో ఐక్యం ఉండడానికి మేమందరం కూడా కలిసి ఇది చేయడానికి మేమందరం కూడా ముందటుంటామని జిల్లా ఫోరం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకోసమే దయచేసి చెప్తున్నాను, ఇట్లాంటి ఎవరు కూడా సర్పంచులు నమ్మొద్దు. అది డూప్లికేట్ సర్పంచుల ఫోరం, ఇది సర్పంచుల ఫోరం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి మండలకు సంబంధించిన ఫోరం అధ్యక్షులు ఉన్నారు, మండలాల అధ్యక్షులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికి మేము వేరే కాదు. మేమందరం కూడా ప్రతి ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న సుదర్శన్ రెడ్డి సార్ దయవల్ల కానీ, భూపతి సార్ దయవల్ల కానీ, ఇక్కడ సునీల్ అన్న కానీ, వినయ్ అన్న కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళ మహేష్ అన్న కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్తో మేమందరం కూడా ఇక్కడ మండల ఫోరం రావడం జరిగింది. మేమందరం వాళ్ళందరితో సన్నిధానంతోనే మేము ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళ అభిప్రాయం మేరకు మేము కష్టం పడతాం. జిల్లాకు సర్పంచులందరికీ సాధక బాధకాలలో మేము ముందటుంటాం. కాంగ్రెస్ పార్టీని మేము ముందటుండి ఇప్పుడు ప్రతి నెల కూడా సాలరీలు అందరికీ కూడా ఈరోజు పడుతున్నాయంటే దానికి మేము కూడా సీతకు లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే పాత ఇల్లు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్గా మనం గ్రామ పంచాయతీ ఏదైనా మనకు మన గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇట్లా మేము వేరే ఇంకా ఉప సర్పంచుల సమస్యలను కూడా మనం తీసుకుపోవడం జరిగింది. కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇట్లాంటి ఎన్ని సమస్యలు మనకు సర్పంచ్ అనుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో దగ్గరే మనం అందరం ఐక్యం ఉన్నామని చెప్పేసి ఒక 12-13 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఇచ్చి మేమందరం సర్పంచ్ ఐక్యత ఇట్లా ఉండాలని చెప్పేసి చేసుకోవడం జరిగింది. దీంతో పాటు కరెంటు బిల్లులు కూడా మేము మొన్న రాష్ట్ర మీటింగ్లో జరిగినప్పుడు కరెంటు బిల్లులు వేరందరూ కూడా 15 ఫైనాన్స్లకి ఇస్తే మేము ఓన్లీ ఇక్కడ ఉన్న జనరల్ ఫండ్ ST1 నుంచి ఇవ్వడం జరిగింది. ఒక్కరం కూడా 15 ఫైనాన్స్లకి ఇవ్వకుండా మేము సర్పంచుల ఫోరం తరఫున మేము పోరాడితే ఈరోజు ఐక్యతను దెబ్బతీయనందుకు ఫోరం అధ్యక్షులను పెట్టుకొని ఏం సాధిస్తారు? మేము ముందే ఐక్యతతో చేసుకొని కష్టాలు పడడానికి మేమందరం కూడా 5 సంవత్సరాలు సర్పంచులు అందరూ కూడా అన్నదమ్ములు లేకుండి ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మేము ఉండకుండా. కానీ ఇదేంటి, ఎవరో పేపర్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీ మోటార్కి సంబంధించిన మండల ఫోరం అధ్యక్షుడే మాకు ఫోన్ చేయడం జరిగింది, ఏందన్నా ఇది అని చెప్పేసి. ఇలాంటివి చేయడం మంచిది కాదు. మరోసారి చెప్తున్నాను, ఇది ఫోరమా జిల్లా ఫోరం కమిటీ ఇదంతా. ఈ కమిటీ ముందడిపోతుంది. ఎవరు కూడా వేరే దాని గురించి నమ్మకండి. ఇదే జిల్లా ఫోరం అధ్యక్షులది, ప్రధాన కార్యదర్శులే, అధ్యక్షులది, మండల ఫోరం అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. ఇంకోటి, ఎవరైతే ఈ 15 ఫైనాన్స్ సంబంధించిన రేపు ఎల్లుండి వరకు నుంచి అందరు దాంట్లో కూడా క్లియర్ కట్గా అయిపోతాయని DPO గారు, కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు ఇప్పుడు సంబంధించిన 15 ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో రేపటి వరకు నుంచి క్లియర్ అయిపోతే
దాన్ని కూడా మీరు సర్పంచులందరూ కూడా పనులు చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి సమస్యల్ని మేము తీసుకొని పోతే ఏదో పెట్టుకొని ఏదో పేరు కోసం పోయినసారి నేను సర్పంచ్నే, నేను పేరు పెట్టుకొని కూర్చొని నడుస్తుండేనా? దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానిలో లెక్క ఉంటుంది. 32 గ్రామ పంచాయతీలో ఇది ఘోరం, ఇది ఘోరం, ఇది సంతకాలు చేసుకున్నది. దీనికి సంబంధించింది ఇది ఘోరం, దీనికి సంబంధించింది మొత్తం కూడా మా దగ్గర సంతకాలు చేసుకున్నాం. ఆ రోజు ఒక దగ్గర ఫంక్షన్ హాల్లో పెట్టుకొని ఇదంతా కూడా మేము కంప్లీట్గా సంతకాలు తీసుకొని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు అన్నీ కూడా చేయడం జరిగింది. మాకు ఊరికనే మేము చేసుకోలేదు, ఊరికనే పేరు వేసుకోలేము. 32 దాంట్లో 19 నుంచి 20 అప్పుడున్న మండల అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టడం జరిగింది. ఘోరమైంది కాబట్టి చేసుకోవడం జరిగింది. కానీ ఇలాగా ఒకటే సంతకం పెట్టుకుని నేను చేసుకుంటా అంటే మేము ఎవరికి కూడా సోషల్ మీడియాకు మేము పెట్టుకోవాలనుకుంటే రోజుకో ఫోటో పెట్టుకున్నాం. అది పెట్టుకోవడం మా ధర్మం కాదు. సర్పంచ్ సమస్యలు నాకు రాత్రి వరకు కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి, పరిష్కారం చేయడానికి మేము ముందుకుంటాం. కానీ ఊరికనే ఎవరో ఇచ్చిరని చెప్పి హైదరాబాద్లో కూర్చొని పేపర్ ఇస్తుంది నడుస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్ 20 మండలాలు ఆ రోజు మాకు పెట్టడం జరిగింది. 32 మండలాలలో 20 అంటే మాకు ఫోరం ఉన్నట్లే కదా. అన్ని ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా మేము పోయినసారి సర్పంచులు ఇట్లాంటి ఏం చేయలేమే. ఎవరో వేసేసి కంగ్రాచులేషన్ చెప్పుకోవడానికి మేము పేరు కోసం చేస్తలే. మాకున్న జిల్లాలో ఉన్న 532 సర్పంచులని కష్టాలు సుఖాలు ఉండడానికి మేమందరం కూడా ముందటుంటాం. ప్రతి మండలం నుంచి కూడా ముందటుంటాం అని తెలియజేసుకుంటూ మరోసారి చెప్తున్నాం, అది డూప్లికేటు. ఆ ఫోరం లేదే లేదు, మాది ఫోరం. కావాలంటే మీ మోర్తాలను మండల అధ్యక్షుడై చూపెట్టు, మీ మోర్తాలను మండల అధ్యక్షుడై చూపెట్టు, తర్వాత వేరే చూపుతుంది. కానీ ఊరికనే నేను వేసుకుంటా అంటే నడవదు. ఎందుకంటే 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మాకు ఫోన్లు వస్తున్నాయి. దానికి మేము వివరణ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఫోరంని ఇప్పుడే మేము అప్పుడు లేకుండా బయటకు వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రెస్ నోట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల అధ్యక్షులందరూ కూడా చాలా సర్పంచుల కోసం పాటుపడుతూ ఉంటారు కాబట్టి మీరు అది నమ్మొద్దని తెలియజేసుకుంటూ ఎందరు ఫోన్ చేసినా కూడా మా ఫోరం 100% ఇంకా పార్టీలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడదాం. సర్పంచులు 5 ఏళ్ళు కూడా అన్నదమ్ములు లెక్క ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా మా ఫోరం అయితే ఉంటుంది. మాకు ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మేము స్పందిస్తున్నాం. కొన్ని అనుమాన కారణాల కొన్ని స్టేట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఉన్నట్టుండి తీర్చడానికి మన సీతక్కని కలవడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటే ఇంటికాడ కూర్చుని ఫోరం అధ్యక్షుడు అంటే 2 రోజులు హైదరాబాద్లో ఉన్నాం, కమిషనర్ కలిసి మేము సాధక బాధగా చెప్పుకున్నాం. మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో డీపీ ఆఫీస్ ప్రతిసారి పోవడం జరుగుతుంది. మీటింగ్లో కూడా సర్పంచులకు ఏ సమస్యలు వచ్చినా కూడా మర్యాద ఉందని చెప్తున్నాం. సర్పంచులు చిన్న ప్రొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడతారు, వాళ్ళ పరిష్కారం కోసమే ఈ ఫోరం. ఇందులో ఏ పార్టీ లేదు, ఏమి లేదు, అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. దీంట్లో ఎవరు కూడా విచ్ఛిన్నం చేయదని దయచేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. 5 ఏళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి ఏ కష్టం వచ్చినా అందరం కలిసి ఉందాం, కలిసి పని చేసుకుందామని తెలియజేసుకుంటూ మీద కూడా మా 2-3 సర్పంచుల ఫోరం నమస్కారం. ఇది మా జిల్లా కమిటీ సభ్యులందరం కలిసి చేసుకున్న కమిటీది. ఇందులో 22 మంది మండల ప్రెసిడెంట్ సంతకాలు పెట్టి సాయిరెడ్డి గారిని సర్పంచ్గా జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరికి 22-23 మంది సభ్యులు ఉన్నారు. అందరికీ సంతకాలు పెట్టి వేసిన కమిటీ కాబట్టి ఇది స్వచ్ఛమైన కమిటీ కాబట్టి అది మోర్తాడు సభ్యుడైన మాకు ఎవరో అయినా తెలియదు, మాకు వివరం ఇది కాబట్టి సాయిరెడ్డి వర్జనలు జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి అందరికీ మీడియా వారికి తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ ప్రతినిధులు కూడా జిల్లా సర్పంచ సంఘం సంబంధించినటువంటి ఫోరం ఏదైతే ఉందో సాయిరెడ్డి అధ్యక్షతన గత 6 నెలల కిందట నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్ద ఫంక్షన్లో దాదాపుగా 300 మంది సర్పంచ్ వచ్చి ఫోరం ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మండల అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీ సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు ఎవరైతే కొంతమంది సర్పంచ్ ఎవరైతే ఒకరే మోతాకు సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తన స్వార్థం కోసము నేను జిల్లా కమిటీ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. వాస్తవాన్ని చూసుకున్నట్టయితే జిల్లా ఫోరం సంబంధించిన అధ్యక్షుడు కావాలంటే ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ మండలాల అధ్యక్షుడు తనకు మద్దతు ఇచ్చినట్లయితే ఆ ఫోరం అనేది ఏర్పడుతుంది.
మరి వాస్తవానికి ఏదైతే ఈ సమావేశం జరిగిందో ఆ రోజు అధ్యక్షతన జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలకు సంబంధించిన కోరం అధ్యక్షుడు కూడా సాయిరెడ్డి గారు అన్నగారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తన స్వార్థం కోసము ఏదైతే కమిటీని విచ్ఛిన్నం చేయడానికి కోసము ఈరోజు నేను ఒక్కడిగా తన యొక్క మోర్తార్ మండలంలో అధ్యక్షుడు అయినటువంటి మోర్తార్ మండల అధ్యక్షుడు మద్దతు ఇచ్చినప్పుడు మరి తాను ఎలా జిల్లా అధ్యక్షుడు అని చెప్పి తనకు తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఏదో జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. జిల్లా ఫోరం అధ్యక్షుడిగా సాయిరెడ్డి గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. మరి ఫోరం ద్వారానే మనం సర్పంచ్ సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా కూడా మనం తన దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటూ ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి ఈ యొక్క జిల్లా మంత్రి సీతక్క గారిని కూడా మనము మర్యాదపూర్వకంగా కలుసుకుని మన సమస్యను తెలియజేసుకుంటున్నాం. మరి తాను ఏ రోజైతే కలవలేమని కాబట్టి ఒకటే చెప్తాము, ఎవరు కూడా అధైర్యపడద్దు. మన సమస్యలు మనము మన సాయిరెడ్డి అధ్యక్షతలోనే మనం సమస్యలు తెలియజేసుకుంటాం.